ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గారు 3 ఆస్తులు ప్రస్తుతం బందర్లో భారీగా ఒకటి 10 కోట్లతో ఒక మిల్లు కడుతున్నారు కొత్తగా, అలాగే మరొక 20 కోట్ల 25 కోట్లతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, అలాగే మరొక 4-5 కోట్లతో ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు బందర్ కోటలో. తప్పే ఉంది, ఏదో రకంగా సంపాదించుకున్నాం కట్టుకుంటున్నాం, నాకేం ఈర్షి కాదు ఏడుపు కాదు, ఒక్కదానికి కూడా ప్లాన్ లేదు. మరి ఈ ప్లాన్ లేకుండా 3 కడుతున్నాడు. ముడా వాళ్ళు ఏమైపోయారు, ముడా అధికారులు అందరూ ఏమైపోయారు, సముద్రులు బంగాళాఖాతంలో ఏమైనా కలిసిపోయారా, మున్సిపల్ అధికారులు ఏమైపోయారు, తిట్టుకుంటానే ఆనందంగా సమ్మగా పనిచేస్తున్నారు అనుకోండి మున్సిపల్ కమిషనర్ గారు కొల్లు రవీంద్రకి అడుగులు మడుగులుతూనే. ఆయన ఒక్కడికి ఇంతవరకు అదే ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో 16 మాసాలుగా జరుగుతున్న తంతు ఏంటంటే ఎవరు ఆడు పేదోడవని మధ్యతరగతోడవని డబ్బున్నోళ్ళవని ఇల్లు పునాదులు తీయంగానే మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు, సచివాలయం వాడు వచ్చి ఆ పని ఆపేయండి బుచ్చలేసుకెళ్ళమంటారా. ఇదేంటే పని ఆపేయండి ఏంటి అని మాకు తెలియదయ్యా, మంత్రి గారు చెప్పాడు కొల్లు గారు, మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాకి లేదు కడతాకి లేదు. ప్లాన్ తెచ్చుకున్నామయ్యా, ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా, కుదరదు. నువ్వు తెలుగుదేశం ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే అవుద్ది. ఏం చేయాలో నమస్కారం పెడితే సరిపోతా, కుదరదు. నమస్కారం పెడతామేమో. ఫ్లోర్కి 50,000 రూపాయలు ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి 50,000, ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ 5 లక్షలు. ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడే, ఒక ఫ్లోర్ అనాథరైజ్ ఒక ఫ్లోర్ కడితే 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఇటుపక్క ఆయన వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక బిల్డింగ్ పైన అనాథరైజ్ ఫ్లోర్ వేస్తే